ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జీకే సెక్షన్ సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 2 ఓకేనా. మనకి క్విక్ రివిజన్ కింద ప్రతిరోజు మీకు ఒక మోడల్ పేపర్ అందిస్తానని చెప్పడం జరిగింది. నిన్నటి రోజు ఆల్రెడీ ఒక పేపర్ అనేది చెప్పడం జరిగింది. ఈరోజు పేపర్ 2 ప్రతిరోజు ఒక పేపర్ అనేది ఇస్తాను. మీకు క్విక్ రివిజన్ కింద చాలా వరకు మీకు క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ప్రతిరోజు ఒక పేపర్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా. ఎవరైనా ఆ ఫస్ట్ పేపర్ అంటే నిన్నటి రోజు వీడియో చూడనట్లయితే ఒకసారి అయితే చూసుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. అదేవిధంగా మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ షిఫ్ట్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్పాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసి మీరు మీ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి స్లాట్ అనేది బుక్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా టెలిగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకు. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే వెంటనే అక్కడైతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అయితే మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే అక్కడ కూడా మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మార్కెట్ సంస్కరణలను లేదా ధరల నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన రాజు ఎవరు? బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇల్టుట్మిష్. మనకి ఒక్కొక్క ఆప్షన్ని క్లియర్గా ఒక్కొక్కరి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్బన్ గురించి మనం చూసినట్లయితే రక్తం మరియు ఉక్కు విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే బాల్బన్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా సిజ్జా లేకుంటే పాయిబోజ్, ఓకేనా. సిజ్జా, పాయిబోజ్ ఈ పద్ధతులు కూడా తీసుకొచ్చింది ఎవరంటే బాల్బన్, ఓకేనా. బాల్బన్కి సంబంధించి ఈ పాయింట్లు గుర్తుండాలి. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ మీరు గమనించినట్లయితే సైనికులకు తక్కువ జీతాలు ఇచ్చి వస్తువుల ధరలు పెరగకుండా మార్కెట్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతని కాలంలోనే గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతి కానీ అదేవిధంగా సైనికుల వివరాలు రాసే పద్ధతి కానీ రావడం జరిగింది. మనకి మార్కెట్ సంస్కరణలకి ఆన్సర్ ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి మనం చూసినట్లయితే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చూసినట్లయితే ఇతనికి మరొక పేరు కూడా ఉంది, మరొక పేరుతో కూడా పిలుస్తారు, పిచ్చి తుగ్లక్ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అంటే దేవగిరికి అయితే మార్చడం జరిగింది. రాగి నాణ్యాలు ప్రవేశపెట్టి ఇతను ఫెయిల్ అవడం కూడా జరిగిందనమాట. తర్వాత ఇల్టుట్మిష్. ఇతని గురించి మాట్లాడినట్టే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే ఇల్టుట్మిష్, ఓకేనా. ఇక్తా పద్ధతిని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఇక్తా పద్ధతి ఎవరి కాలంలో అంటే ఇల్టుట్మిష్ కాలంలో, ఓకేనా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు, లిటరసీ రేటు సుమారు ఎంత? మనం చూస్తే 69.04%, 74.04%, 82.14%, 65.46%. ఫస్ట్ ఆఫ్ ఆల్ 69.04% ఇది దేనికి సంబంధించింది? ఇది మనకేంటంటే లిటరసీ రేటుకి సంబంధించింది అయితే కాదు, ఓకేనా. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 74.04% ఇదేంటంటే భారతదేశ సగటు అక్షరాస్యత, ఓకేనా. ఇదే మన ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 82.14% అంటే ఏంటి? భారతదేశంలోని మేల్ పర్సన్స్ పురుషుల అక్షరాస్యత రేటు ఎంత అని అడిగితే 82.14%, ఓకేనా. నెక్స్ట్ 65.46%, ఆప్షన్ డి. ఇదేంటంటే భారతదేశంలో ఫీమేల్కి సంబంధించినటువంటి లిటరసీ రేటు, అక్షరాస్యత రేట్ అనేది, ఓకేనా. 65.46%. ఇది మనకి కేరళ టాప్లో ఉంది ఈ ఎడ్యుకేషన్ పరంగా. లిటరసీ రేట్లో కేరళ టాప్లో ఉంది, బీహార్ వచ్చేసరికి లాస్ట్, ఓకేనా. ఈ పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ చక్రవర్తి అక్బర్ రచించినటువంటి లేదా అతని కాలంలో రాసిన ఐన్ అక్బరీ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్. మనకి అక్బర్ గురించి చూసినట్లయితే అక్బరు నిరక్షరాస్యుడు, అంటే చదువు రాయదానికి అక్బర్కి చదువు రాదు. ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్, అక్బరే రాయలేదు. తర్వాత బీర్బల్ గురించి మీరు చూసినట్లయితే అక్బర్ ఆస్థాన విదూషకుడు అని చెప్పేసి అని పిలుస్తారు బీర్బల్ని.
ఇతని అస్సలు పేరు ఏంటంటే మహేష్ దాస్. ఓకేనా, ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. బీర్బల్ యొక్క అస్సలు పేరు ఏమిటి? మహేష్ దాస్. దిన్ ఈ ఇలాహీ మతాన్ని స్వీకరించినటువంటి ఏకైక హిందువు ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగినా కానీ బీర్బల్ అనేది ఆన్సర్ రావాలి మీకు గుర్తు. ఓకేనా. తర్వాత అబుల్ ఫజిల్. ఈ అబుల్ ఫజిల్ గురించి మీరు చూసినట్లయితే అబుల్ ఫజల్ ఇతను అక్బర్ ఆస్థాన కవి. ఓకేనా, అక్బర్ నామా రాయడం జరిగిందినా, అయితే అందులోనే ఒక భాగమే ఐ ఇన్ అక్బరీ అనేది. ఓకేనా, అక్బర్ నామాలోని ఒక భాగం ఏంటంటే ఐ ఇన్ అక్బరీ. ఓకేనా, ఆప్షన్ సీనే కరెక్ట్ ఆన్సర్. అబుల్ ఫజల్ అనే వ్యక్తే రాయడం జరిగిందనమాట. తర్వాత తోడర్మాల్. ఈ తోడర్మాల్ ఏంటంటే అక్బర్ ఆర్థిక మంత్రి ఇతను. ఓకేనా, ఇతను బందోబస్తు విధానం తీసుకురావడం అయితే జరిగిందనమాట. బందోబస్తు విధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరని అడిగితే తోడర్మాల్ అనే పాయింట్ మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఫస్ట్ సంగమ వంశం. మనకేంటంటే సంగమ వంశం హరిహర రాయలు, బుక్క రాయలు విజయనగర స్థాపకులు వీళ్ళిద్దరు. ఓకేనా, హరిహర రాయలు, బుక్క రాయలు ఈ ఇద్దరు సంగమ వంశం. అంటే మనకి ఈ యొక్క విజయనగర స్థాపనకి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే వీళ్ళిద్దరి పేరు మీకు గుర్తు రావాలి, హరిహర రాయలు, బుక్క రాయలు. అదేవిధంగా సాలువా వంశం విజయనగరంలో అతి తక్కువ కాలం పాలించిన వంశం ఏది అని అడిగితే సాలువా వంశం. ఓకేనా. తర్వాత తులువ. ఈ తులువ వంశం ఏంటంటే కృష్ణదేవరాయలు ఈ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే విజయనగరం వంశాల్లోనే గొప్ప వంశం ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే తులువ వంశం. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అరవిటి. ఓకేనా, అరవిటి వంశం. అరవిటి వంశం ఏంటంటే విజయనగర చివరి వంశం ఏది అని అడిగితే అరవిటి వంశం. అలయ రామారాయలు అనే వ్యక్తి ఈ వంశానికి అధ్యక్షుడు. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర శృతి గురించి తెలియజేస్తుంది? ఆర్టికల్ 44. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మరి ఆర్టికల్ 40 దేనికి సంబంధించింది? గ్రామ పంచాయతీ ఏర్పాటు, విలేజ్ పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 40. ఆర్టికల్ 45 వచ్చేసరికి 6 సంవత్సరాల లోపు పిల్లలకు సంరక్షణ మరియు విద్యకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 45. ఆర్టికల్ 50 వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ నుండి జ్యుడిషియరీని అంటే న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థని వేరు చేయడం. ఓకేనా, ఆర్టికల్ 50 అన్నమాట. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠికలు ఏ భాషలో రాయబడ్డాయి? సంస్కృతం, పాలి, ప్రాకృతం, హిందీ. మనకి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి పాలి భాష. ఓకేనా, బుద్ధుడు సామాన్యులకు అర్థమయ్యేలాగా పాలి భాషలో బోధించడం అయితే జరిగిందనమాట. హీనయాన గ్రంథాలు ఇందులోనే ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా సంస్కృతం సంబంధించి చూసినట్లయితే సంస్కృతం అనేది గుప్తుల కాలంలో అధికారిక భాష ఏది అంటే సంస్కృతం. ప్రాకృత అనేది ఏంటంటే జైన మత తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో మహావీరుడు అని చెప్పేసి పిలుస్తారు, వాళ్ళు వాడినటువంటి భాష ఏంటంటే ప్రాకృత భాష. ఇక హిందీ అనేది మనకి ఆధునిక భాష. ఓకేనా. లాఫింగ్ గ్యాస్ అని పిలువబడే వాయువు యొక్క రసాయన ఫార్ములా ఏది? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. కన్ఫ్యూజ్ కాకూడదు, NO2 కాదు. ఓకేనా, N2O, నైట్రస్ ఆక్సైడ్. ఓకేనా. ఇక NO2 ఇదేంటంటే నైట్రోజన్ డయాక్సైడ్, వాయు కాలుష్యానికి సంబంధించి. తర్వాత SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్, ఇది యాసిడ్ రైన్కు ప్రధాన కారణమైనది. ఓకేనా. నెక్స్ట్ CO, కార్బన్ మోనాక్సైడ్ అనేది అంటే వాహనాల పొగ నుంచి వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే N2O, నైట్రస్ ఆక్సైడ్ అనేది ఏంటంటే మనకి డెంటిస్టులు ఉన్నారు కదా, పళ్ళకు సంబంధించిన వాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చిన్న సర్జరీలో మత్తు మందుగా కూడా ఈ యొక్క నైట్రస్ ఆక్సైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఉపయోగిస్తూ ఉంటారు.
మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? మనకేది బెల్గం సెషన్ 1924. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. బెల్గం సెక్షనే మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించినటువంటి ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బెల్గం 1924 అనమాట. నెక్స్ట్ 1925 కాన్పూర్ సెషన్ సంబంధించి చూసినట్లయితే సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. మొదటి భారతీయ మహిళ ఏమ. ఓకేనా. తర్వాత 1927 మద్రాస్ సెషన్. ఈ మద్రాస్ సెషన్ సంబంధించి చూసినట్లయితే సైమన్ గో బ్యాక్ నినాదం అనేది ఇచ్చింది ఈ టైంలోనే. ఓకేనా. తర్వాత లాహోర్కి సంబంధించి 1929 జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఇక్కడే పూర్ణ స్వరాజ్ తీర్మానం కూడా చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. 1929 లాహోర్కు సంబంధించి. ఢిల్లీ సుల్తాన్లో లాక్ బక్ష్ అంటే లక్షలు దానం చేసేవాడు అనే బిరుదు ఎవరికి కలదు? దానం చేసే గుణం ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇతను బానిస వంశ స్థాపకుడు. అదేవిధంగా పేదలకి లక్షల రూపాయలు దానం చేసేవాడు. ఓకేనా. లక్షలు దానం చేసే వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా. బానిస వంశ స్థాపకుడు కూడా ఇతనే. ఇక నెక్స్ట్ ఇల్టుట్మిష్కు సంబంధించి చూసినట్లయితే ఢిల్లీ సుల్తాన్ల అసలైన స్థాపకుడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఓకేనా. నెక్స్ట్ రజియా సుల్తానా పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఎవరంటే రజియా సుల్తానా. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చూసినట్లయితే ఎక్కువగా కాలువలు అనేది తవ్వించడం జరిగింది ఈ ఫిరోజ్ షా తుగ్లక్ గారు. అదేవిధంగా బానిసల కోసం ప్రత్యేక శాఖలు కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. కింది వాటిలో పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది ఏంటి? కృష్ణా, గోదావరి, నర్మదా, మహానది. మనకి కృష్ణా, గోదావరి, మహానది ఈ 3 నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం అయితే జరుగుతుంది. డెల్టాలను కూడా ఏర్పరుస్తాయి. ఓకేనా. కృష్ణా, గోదావరి, మహానది. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? ఆప్షన్ సి నర్మదా. మనకి నర్మదా మరియు తపతి నదులు పశ్చిమం వైపు ప్రవహించి అరేబియాలో కలవడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో నర్మదా అడిగినా లేకుంటే తపతి అడిగినా రెండిట్లలో మనకి ఈ రెండు ఏంటంటే అరేబియా సముద్రంలో కలుస్తాయి అనేది మీకు గుర్తు రావాలి. ఇవి డెల్టాలని ఏర్పరచవు. ఓకేనా. మనకి కృష్ణ, గోదావరి, మహానది ఇవైతే డెల్టాలను ఏర్పరుస్తాయి. నర్మదా మరియు తపతి ఇవేంటంటే డెల్టాలను ఏర్పరచవు. ఓకేనా. ఈ పాయింట్లు గుర్తుండాలి. విటమిన్ డి యొక్క రసాయన నామం అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి? విటమిన్ డికి సంబంధించి రెటినాల్, క్యాల్సిఫెరాల్, టోకోఫెరాల్, అసర్బిక్ యాసిడ్. మనకి ఏంటి? క్యాల్సిఫెరాల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విటమిన్ డికి సంబంధించి దీనికి మరొక పేరు ఏంటంటే సన్ షైన్ విటమిన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఇక రెటినాల్ అనేది కంటికి సంబంధించింది, విటమిన్ ఏకి సంబంధించింది. తర్వాత టోకోఫెరాల్ దీన్నే బ్యూటీ విటమిన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఇది విటమిన్ ఈ అనమాట. ఓకేనా. విటమిన్ ఈ. అసర్బిక్ యాసిడ్ అంటే ఏంటంటే విటమిన్ సికి సంబంధించింది. ఈ సి విటమిన్ లోపిస్తే మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఏంటంటే లోపిస్తే వచ్చేది ఏంటంటే స్కర్వీ. ఓకేనా. లోపిస్తే వచ్చేది స్కర్వీ. ఇది బ్యూటీ విటమిన్ అంటే టోకోఫెరాల్. రెటినాల్ అంటే విటమిన్ ఏకి సంబంధించింది. క్యాల్సిఫెరాల్ అంటే విటమిన్ డికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధి తల్లికోట యుద్ధం లేదా రక్కసి తంగడి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? దీనిలో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. విజయనగర సామ్రాజ్యం పతనమైంది కూడా ఈ రక్కసి తంగడి యుద్ధం లేకుంటే తల్లికోట యుద్ధం. ఓకేనా. మనకి ఎప్పుడు అంటే ఈ యొక్క యుద్ధం అనేది ఏ సంవత్సరం జరిగింది అని చెప్పేసి క్వశ్చను. 1565 సంవత్సరం. ఓకేనా. 1565లో మనకి తల్లికోట యుద్ధం అనేది జరిగింది. ఓకేనా. ఇక 1526లో మనకి మొదటి పానిపట్టు యుద్ధం ఉంది కదా, బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి వీళ్ళిద్దరి మధ్య అయితే ఈ యొక్క పానిపట్టు యుద్ధం జరిగింది 1526లో. 1526 తర్వాత 1556 ఈ రెండింటిని 26, 56 రెండిట్లలో 6 వస్తుంది కాకపోతే ఇక్కడ 2, 5. ఓకేనా. 26, 56 ఈ విధంగా గుర్తుంచుకోండి. రెండో పానిపట్టు యుద్ధం
1556. మొదటిదైతే 1526. ఇక 1761 సంవత్సరంలో మూడవ పానిపట్టు యుద్ధం. మూడోది ఎప్పుడు 1761. మనకి పానిపట్టు యుద్ధాలు మొత్తం ఒకటి 1526, రెండోది 1556, మూడోది 1761. 1565 సంవత్సరం తల్లికోట యుద్ధం. ఈ యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్య పతనం. ఓకేనా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A దేనిని సూచిస్తుంది? మనకేంటి? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. దీని గురించి చూసినట్లయితే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ సవరణ ద్వారా 1976 ఎప్పుడు 1976లో చేర్చడం అయితే జరిగింది దీన్ని. ఓకేనా. ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ లేకుంటే ప్రాథమిక విధులు. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. ఏంటి? 12 నుంచి 35 వరకు ఇవేవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల కిందకి వస్తాయి. ఆదేశిక సూత్రాలు. మనకి ఆదేశిక సూత్రాలు వచ్చేసరికి 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు. మొఘల్ చక్రవర్తిలో ఎవరిని జిందాఫిర్ అని పిలవడం జరిగింది? జిందాఫిర్ అని ఎవరిని పిలిచారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబర్ గురించి చూద్దాం. బాబర్ ఏంటి? మనకి మొఘల్ స్థాపకుడైన బాబర్ ఎవరు? మొఘల్ స్థాపకుడు, మొఘల్ సామ్రాజ్యం స్థాపకుడు ఎవరంటే బాబర్. ఇతన్ని తోటలంటే అంటే ఈ యొక్క బాబర్కి తోటలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్బర్కి సంబంధించి చూసినట్లయితే మనకి పరమత సహనం ఉన్న రాజు ఎవరు అని చెప్పేసి అడిగితే అక్బర్. ఓకేనా. జిజియా పన్ను రద్దు చేసింది కూడా ఈ యొక్క అక్బరే. తర్వాత ఔరంగజేబుకి సంబంధించి చూసినట్లయితే ఇతను ఖురాన్ను ఖచ్చితంగా పాటించేవాడు. చాలా సింపుల్గా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకళ్ళు. ఓకేనా. సంగీతాన్ని కూడా నిషేధించడం జరిగింది. మనకి జిందాఫిర్ అని ఎవరిని పిలుస్తారు అని ఎగ్జామ్లో అడిగారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఔరంగజేబు. ఓకేనా. ఔరంగజేబు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. తర్వాత షాజహాన్ భవనాల నిర్మాణానికి ప్రసిద్ధి అనమాట ఈయన. ఓకేనా. షాజహాన్ కట్టించినటువంటివి కూడా ఉన్నాయి. ఎర్రకోట ఒకటి. ఓకేనా. తర్వాత మనకి ఏదైతే తాజ్మహల్ ఉందో వాటిని. సో ఇలాగా ఈయన కట్టడంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. కట్టడాలు కట్టడంలో. సింధు నాగరికతకు చెందినటువంటి కాలిబంగన్ ప్రాంతంలో తవ్వకాల్లో ఏమి బయటపడ్డాయి? మనకి సింధు నాగరికత ఏదైతే ఇండస్ సివిలైజేషన్ ఉందో ఈ టాపిక్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. కాలిబంగన్లో మనకి త్రవ్వకాల్లో దొరికినటువంటి ఏమి బయటపడ్డాయంటే ఓడరేవ కాదు, దున్నపడినటువంటి పొలం. ఓకేనా. దున్నబడినటువంటి పొలం యొక్క ఆనవాళ్ళు కనపడడం జరిగింది. ఆప్షన్ బీనే కరెక్ట్ ఆన్సర్. పశుపతినాథ్ ముద్రిక కాదు, ధాన్యాగారం కూడా కాదు. ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్. ఓడరేవ్ ఏంటి? మనకి ఇది మనకి ఎక్కడ? లోతాల్లో. ఓకేనా. లోతాల్లో దొరికిందనమాట ఓడరేవ్ అనేది. తర్వాత పశుపతినాథ్ ముద్రిక అనేది మొహంజోదారోలో దొరకడం జరిగింది. ఓకేనా. ఇది మొహంజోదారోలో. నెక్స్ట్ ధాన్యాగారం అనేది హరప్పాలోని 6 వరుసల్లో అయితే దొరికాయి అన్నమాట ధాన్యాగారాలు. ఓకేనా. స్పోర్ట్స్లో బటర్ఫ్లై స్ట్రోక్. ఓకేనా. బటర్ఫ్లై స్ట్రోక్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది? ఏ క్రీడకి? స్విమ్మింగ్కి సంబంధించింది. బటర్ఫ్లై స్ట్రోక్ అనేది స్విమ్మింగ్కి సంబంధించింది. అదేవిధంగా మనకి ఈ స్విమ్మింగ్కి సంబంధించి బ్రెస్ట్ స్ట్రోక్ ఒకటి, తర్వాత ఫ్రీ స్టైల్. ఓకేనా. ఇవి కూడా స్విమ్మింగ్కి సంబంధించినవి. అదే క్రికెట్కి సంబంధించి మనం చూసినట్లయితే గుగ్లీ, యార్కర్ ఇలాంటి పదాలు. తర్వాత టెన్నిస్కి ఏస్, డ్యూస్ ఇలాంటి పదాలు మనకి టెన్నిస్కి సంబంధించినవి. మహానది పైన నిర్మించిన భారతదేశంలోనే అతి పొడవైన డ్యామ్ ఏది? మహానదిపై నిర్మించినటువంటి డ్యామ్ ఏది మనకి? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇరాకోడా డ్యామ్. ఇది ఒడిస్సాలోని మహానది పైన అయితే ఉంది. భారతదేశంలోని అతి పొడవైన డ్యామ్ అనమాట ఇది. ఓకేనా. తర్వాత బాక్రా నంగల్ గురించి మనం చూసినట్లయితే సట్లెజ్ నదిపై అయితే ఈ యొక్క బాక్రా నంగల్ సంబంధించినటువంటిది ఉందన్నమాట. ఇది అతి పెద్ద గ్రావిటీ డ్యామ్. ఓకేనా. గ్రావిటీ డ్యామ్లో అతి పెద్దది ఏదంటే బాక్రా నంగల్. ఓకేనా. తర్వాత తెహ్రీ డ్యామ్ ఇది భగీరథి నదిపైన అయితే ఉంది. తర్వాత నాగార్జున సాగర్ వచ్చేసరికి కృష్ణా నదిపైన అయితే ఉంది. ఓకేనా. రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ ఆధారంగా రూపొందించబడింది? మనకి హరోద్ డోమర్ అనేది ఫస్ట్ పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది.
పీసీ మహలానోబిస్ అనేది రెండవ దానికి సంబంధించింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. భారతదేశం మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖ, చైనాకి భారత్కి మధ్య సరిహద్దు రేఖ ఏంటి? మెక్మోహన్ లైన్. ఓకేనా. మెక్మోహన్ లైన్ అనేది ఇటు ఇండియాకి అటు చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు లైన్ అనమాట. రెడ్ క్లిప్ లైన్ అనేది దేనికి సంబంధించింది? ఇటు ఇండియా అదేవిధంగా పాకిస్తాన్. ఓకేనా. ఇండియా పాకిస్తాన్కి సంబంధించింది రెడ్ క్లిప్ లైన్. డ్యూరాండ్ లైన్ అనేది మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటంటే డ్యూరాండ్ లైన్. తర్వాత పాక్ జలసంధి అంటే ఏంటి? ఇండియా మరియు శ్రీలంకల మధ్యది. ఓకేనా. పాక్ జలసంధి. యక్షగానం. ఓకేనా. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం? యక్షగానం దేనికి సంబంధించింది? కర్ణాటక. ఓకేనా. ఢిల్లీలోని ఎర్రకోట మరియు ఆగ్రాలోని తాజ్మహల్ నిర్మించినటువంటి మొఘల రాజు ఎవరు? ఇప్పుడే చెప్పాను కదా మనకి. ఆప్షన్ సి షాజహాన్. ఓకేనా. షాజహానే ఎర్రకోటను మరియు తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. మీరు ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎర్రకోట తాజ్మహల్. ఓకేనా. ఈ ఎర్రకోట తాజ్మహల్ అంటే షాజహాన్ ఓకే, కానీ ఆగ్రా కోట అన్నప్పుడు ఎర్రకోట మీకు గుర్తు టక్కన షాజహాన్ అని మీరు ఆన్సర్ చేస్తే తప్పు అవుతుంది. ఓకేనా. అక్బర్. ఓకేనా. ఏంటి? ఆగ్రా కోట కట్టించింది ఎవరంటే అక్బర్. ఓకేనా. అదేవిధంగా మనకి జహీంగీర్కి సంబంధించి చూసినట్లయితే ఇతని కాలం పెయింటింగ్స్కు స్వర్ణయుగం అనమాట. ఓకేనా. పెయింటింగ్స్కి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే జహీంగీర్ గుర్తు రావాలి. అందమైన వలయాలు కలిగిన గ్రహం ఏది? ఓకేనా. అందమైన వలయాలు కలిగినటువంటి గ్రహం ఏది? శని గ్రహం. ఓకేనా. ఆప్షన్ బినే కరెక్ట్ ఆన్సర్. మనకి దీని చుట్టూ స్పష్టమైనటువంటి రింగులు అయితే ఉంటాయి. ఇది నీటిలో వేస్తే తేలేంత తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ జూపిటర్, బృహస్పతికి సంబంధించి చూసినట్లయితే అతిపెద్ద గ్రహం. ఈ యొక్క బృహస్పతిలో అతిపెద్ద గ్రహం ఏదంటే గనిమెడ. ఇది ఉపగ్రహం. ఓకేనా. గనిమెడ అనేది ఒక ఉపగ్రహం. బృహస్పతి అనేది మనకి గ్రహాల్లో కల్లా అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి గ్రహం. ఓకేనా. తర్వాత యురేనస్కి సంబంధించి చూస్తే గ్రీన్ ప్లానెట్ అని దేని పిలుస్తారు? యురేనస్. ఓకేనా. తర్వాత అంగారకుడు, రెడ్ ప్లానెట్ అని పిలిచేది అంగారకుడిని. ఓకేనా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 దేని గురించి వివరిస్తుంది? ఆర్టికల్ 61 అనేది మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకేనా. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం. ఓకేనా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? 66. ఓకేనా. 66 ఉపరాష్ట్రపతి ఎన్నికల ఆర్టికల్. అటార్నీ జనరల్. ఓకేనా. అటార్నీ జనరల్ నియామకానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 76. ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా బిఫోర్ కూడా వీడియోస్లో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 124. ఓకేనా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలగింపు 124వ ఆర్టికల్. జవేరీ సిస్టర్స్ ఏ క్లాసికల్ డ్యాన్స్కు ప్రసిద్ధి? ఓకేనా. జవేరీ సిస్టర్స్ అని ఎగ్జామ్లో అడిగితే మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది మణిపూర్కు సంబంధించింది. ఓకేనా. రాధాకృష్ణుల యొక్క రాసలీల ఆధారంగా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ ఒడిస్సీ అనేది కేలు చరణ్ మహాపాత్ర ఫేమస్. ఓకేనా. కేలు చరణ్ మహాపాత్రకి ఫేమస్. తర్వాత భరతనాట్యం అనేది ఇది ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది. తమిళనాడు. ఓకేనా. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. రుక్మిణీదేవి అరుండెల్ ఈ యొక్క భరతనాట్యంలో ఫేమస్ అనమాట. ఇక కథకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ డ్యాన్స్ అనమాట ఇది. ఓకేనా. బిర్జు మహారాజ్. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? మనకి ఈ యొక్క గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది 1931 సంవత్సరంలో అయితే జరిగిందనమాట. గాంధీ గారు మరియు వైస్రాయ్ ఇర్విన్ మధ్య ఒప్పందం అనేది జరిగింది. దీని ప్రకారంగానే గాంధీజీ ఉద్యమాన్ని ఆపి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో ఈ యొక్క సమావేశానికి లండన్ వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక తర్వాత 1930 సంవత్సరానికి సంబంధించి చూసినట్లయితే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930 సంవత్సరం. 1932వ సంవత్సరం ఇదేంటంటే పూనా ఒప్పందం. 1942 మనకి క్విట్ ఇండియా
ఉద్యమం. ఓకేనా? సో ఈ రోజుకి ఈ పేపర్ అయితే అయిపోయింది. సో ఇది వీడియో. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒక జీకేకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే అందిస్తాను. మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. ఎవరైనా జాయిన్ అయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.